నా భర్త ఒక ఆర్మీ సైనికుడు. దేశాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో భార్యని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడనుకున్నా. కానీ వాళ్ళమ్మ, అక్క మాట విని నన్ను, నా పిల్లల్ని బాధ పెడుతున్నాడు. ఏంటే ఆలోచిస్తున్నావు? నువ్వు మీ అమ్మ కలిసి నా తమ్ముడికి మందు పెట్టారే. మీ కుటుంబం మొత్తం ఇంతేనా? వదినా, మాకు అలాంటి అలవాట్లు లేవు. నా పిల్లల సాక్షిగా. అమ్మా, చూసావా ఎన్ని అబద్ధాలు చెప్తుందో? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంట్లో నుంచి గెంటేసేయి. అయ్యో తల్లి, నా కూతురు ఏం తప్పు చేసిందని ఇంట్లో నుంచి గెంటేశారు. మనసాక్షి ఉందా మీకు? హో, వచ్చావా? మీ కూతుర్ని తీసుకెళ్ళండి. నువ్వు ఆడపిల్లవేగా, నీకు పిల్లలున్నారు కదా. మీ అమ్మలాగా కూతుర్ని పుట్టింట్లో పెట్టుకోగలను. నాకు బరువు కాదు. కానీ పెళ్ళైన ఆడదానికి కష్టమైన సుఖమైన పెట్టింట్లోనేనని సంస్కారం నేర్పించాను. అంటే మా అమ్మకి సంస్కారం లేదంటున్నావా? సరే, మీ కూతురికిచ్చిన పొలాన్ని అమ్ముకొని డబ్బులు తీసుకోరా. అప్పుడు హ్యాపీగా నీ కూతురు మెట్టింట్లో కాపురం చేసుకోవచ్చు. దేశానికి వచ్చే ఆపదల గురించి ముందే పసిగట్టే ఆర్మీ సైనికుడు నీ పెళ్ళానికి నీ అక్క, అమ్మ వల్ల కలిగే బాధలు పసిగట్టలేకపోతున్నావే. ఇదెక్కడి న్యాయం?